నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణేష్ నిమజ్జనంపై సమన్వయ సమావేశం. హంగర్గా గ్రామంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన బీజేపీ నాయకులు. బోధన్ సార్వజనిక్ గణేష్ మండలి వినాయక నిమజ్జనం ఈ నెల 6వ తేదీ శనివారం చేయనున్నట్లు సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు మాసుల్ శ్రీను ప్రకటించారు. 7వ తేదీన చంద్రగ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఆయన స్పష్టత ఇచ్చారు. బోధన్ పట్టణంలోని గణేష్ మండల నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఆయన కోరారు. గణేష్ శోభయాత్ర మధ్యాహ్నం 12:21 శ్రీ చక్రేశ్వర శివాలయం నుండి ప్రారంభమవుతుందని, పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులు తమ తమ వినాయకులను సార్వజనిక రథం వెనుక నడిపే విధంగా చూడాలని కోరారు. 27వ తారీఖు బుధవారం రోజు గణేష్ 11 రోజుల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం ఆ రోజు పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని 6వ తారీఖు 9వ నెల శనివారం రోజు శివాలయము 12:31 నిమజ్జన కార్యక్రమం బయలుదేరుతున్నది కాబట్టి బోధన్ పట్టణ పుర ప్రముఖులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ సార్వజనిక ఉత్సవ కమిటీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. యూట్యూబ్ ఛానల్లో కానీ పత్రికా ముఖంగా కానీ వేరే ముఖంగా గ్రహణం వస్తున్నది అనేది చెప్పేసి కొందరు అపోహలు వచ్చినాయి. దాంట్లో భాగంగా కొందరు ప్రజలు అయోమయానికి గురవుతున్న సందర్భంగా గ్రహణము 7వ తారీఖు చంద్రగ్రహణము 7వ తారీఖు ఆదివారం సాయంత్రము రాత్రిపూట ఉన్నది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అవరోధాలు లేవని చెప్పేసి శాస్త్రోక్తంగా మన వేద పండితులు మనకిచ్చిన డేట్ అది. దాంట్లో భాగంగా అదే అని చెప్పేసి మనము నడుచుకోవాలి. వేరే అపోహలకు పోకుండా శనివారం రోజే మన బోధన్ పట్టణంలో సార్వజనిక ఆధ్వర్యంలో ఈ నిమజ్జన కార్యక్రమం ఉన్నది కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలరని చెప్పేసి కోరుచున్నాము. ఈ కార్యక్రమం శోభయాత్ర ఏదైతే ఉందో శివాలయం నుండి పోస్ట్ ఆఫీసు నుండి పెద్ద బజారు నుండి ఉద్మిరి గల్లీ నుండి ద్యాకం గల్లీ నుండి దేవి గల్లీకి వెళ్ళి మళ్ళా మనము ఎక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వెళ్ళి మన జూనియర్ కాలేజీలో చిన్న విగ్రహాలు వేయడం జరుగుతుంది. పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పసుపు వాగులో వేయడం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ గణేష్ మండలాల ప్రజలు మరి దానికి సంబంధించిన నిర్వాహకులు ఈ సూచనను మీరు పాటించగలరని చెప్పేసి మేము కోరుచున్నాం. గణేష్ నిమజ్జనంపై సబ్ కలెక్టర్ సార్ బోధన్ సమన్వయ సమావేశం నిర్వహించి సంబంధిత విభాగాలను ఈ కింది ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీ డిఈ మున్సిపాలిటీ నిమజ్జన మార్గాల్లో గుంతలు పూడ్చండి, మార్గాలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయండి, నిమజ్జన ఘాట్ల వద్ద సరైన అలంకరణలు ఉండేలా చూసుకోండి. విద్యుత్ శాఖ డిఈ విద్యుత్ నిమజ్జన మార్గాలు మరియు ఘాట్లలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా 24/7 ఉండేలా చూసుకోండి. నిమజ్జన మార్గాల్లో తక్కువ ఎత్తులో వేలాడే వైర్లను మార్చండి. పోలీస్ శాఖ ఏసీపీ బోధన్ నిమజ్జనం సమయంలో కఠినమైన శాంతి భద్రతలను నిర్వహించండి. ఎక్సైజ్ శాఖ సిఐ ఎక్సైజ్ నిమజ్జన తేదీన అన్ని కల్లు దుకాణాలు మరియు మద్యం దుకాణాలను మూసివేయండి. అగ్నిమాపక శాఖ అగ్నిమాపక స్టేషన్ అధికారి బోధన్ ఘాట్ల వద్ద అవసరమైన అగ్నిమాపక మరియు భద్రతా ఏర్పాట్లను మోహరించండి. ఈతగాళ్లు మరియు భద్రతా ఏర్పాట్లు అన్ని నిమజ్జన ఘాట్ల వద్ద శిక్షణ పొందిన ఈతగాళ్లను ఏర్పాటు చేయండి. ఘాట్ల వద్ద లైఫ్ జాకెట్లు మరియు ట్యాబ్లు అందుబాటులో ఉంచుకోండి. రెవెన్యూ శాఖ నిమజ్జన మార్గాలు మరియు ఘాట్లలో రంగాల వారీగా డెప్యూటీ సిబ్బందిని నియమించండి. నిమజ్జన ఘాట్లను గుర్తించారు. పడుపువాగు, శకర్ నగర్ బావి, డిగ్రీ కళాశాల బావి,
హంగర్గా గ్రామంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన బీజేపీ నాయకులు ఈ రోజు బోధన్ మండలంలోని హంగర్గా గ్రామంలో గత 4 రోజుల నుండి పోచంపాడ్ బ్యాక్ వాటర్లో మునిగిపోయిన పంట పొలాలను, ఇండ్లను, గ్రామంలోని వీధులను తిరిగి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి గారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో హంగర్గా గ్రామంతో పాటు పలు గ్రామాల పంటలు మునిగిపోయి 100% సుమారు 20,000 ఎకరాలు నష్టపోయాయని, వారికి ఎకరానికి 35,000 చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క సంవత్సరమే కాకుండా గత 6 సంవత్సరాల నుండి సోయా, వరి, తంబాకు ప్రతిసారి పోచంపాడ్ బ్యాక్ వాటర్ తో పంటలు పూర్తిగా నష్టపోతున్నామని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అంతేకాకుండా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుందని ఉమ్మడి జిల్లాలో గల ఎమ్మెల్యేలు తమ గలం అసెంబ్లీలో ఎత్తాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని, గట్టిగా మాట్లాడాలని, ఇంత నష్టపోయినా ఈసారి నష్టపరిహారం రాకపోతే ఇంకెప్పుడూ రాదని రైతుల తరపున బీజేపీ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని వారు చెప్పారు. ఈ నష్టపరిహారం రాకపోతే పార్టీలకు అతీతంగా పోరాడడానికి ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సిబ్బందికి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు అవసరమైన మందులు ప్రజలకు ఇవ్వాలని కోరారు. వారితో బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు శిల్ప సుదర్శన్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కూరేళ్ల శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శులు జంగం వెంకటేష్, దొరకంటి లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు రాజురే మనోహర్, బీజేపీ సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4 రోజులుగా మంజరా నది విస్తృతంగా ప్రవహించి అంగర్గ గ్రామం చుట్టూ నీళ్లు ముట్టి గ్రామంలోకి 10 ఫీట్ల ఎత్తున నీళ్లు గ్రామంలోకి రావడం జరిగింది. బాహ్య ప్రపంచానికి ఈ గ్రామం నుంచి ఎవరు కూడా బయటకు రాకుండా, బయట వాళ్ళు గ్రామంలోకి రాకుండా సంబంధాలు తెగిపోయి అధికార యంత్రాంగం ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకుంటే కలెక్టర్ వరకు కొంత కష్టపడి కొంత సాయం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సుమారు 1,600 ఎకరాల సోయా కానీ ఇతర పంటలు కానీ గ్రామంలో నీట మునిగినాయి. పూర్తిగా 100% నష్టం పోవడం జరిగింది. మేము మొన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఒక ఎకరాకు రైతుకు 35,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని. ఈరోజు చూసుకున్నట్టయితే ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలను కూడా 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. మీరు అసెంబ్లీ నడుస్తుంది, మీకు ఒక వేదిక ఉంది, ఆ వేదిక మీద మీరు కొట్లాడండి, కొంత మీకు గలం ఇప్పండి. ఇప్పినట్టయితే కనీసం నిజామాబాద్ జిల్లాలో ఉన్న లక్షల ఎకరాలకు మనం అడగడం లేదు. కేవలం ఇక్కడ బోధన నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సుమారు 15 నుంచి 20,000 ఎకరాల పంట నష్టం పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ఆ 15-20,000 ఎకరాల రైతులు అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఏ గ్రామంలో ఏ రైతుది ఎంత భూమి నీటిలో మునిగిపోయిందో ఆ రికార్డు తీసి వాళ్లకు సాయం చేసినట్టయితే, వాళ్ళని ఆదుకున్నట్టయితారు. ఇది ప్రభుత్వానికి ఎంతో పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ మాత్రం ఏ రైతునైతే మీరు ఆదుకుంటున్నారో, ఏ రైతైతే మీకు నష్టపోయిందో ఆ రైతు కుటుంబానికి మేలు చేసిన వాళ్ళైతారు. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోనటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి మీరందరూ కూడా శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మీరు దృష్టికి తీసుకెళ్లండి. సంబంధిత మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా నివేదిక ఇవ్వండి. జిల్లా కలెక్టర్ గారు కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏడీ అగ్రికల్చర్ కానీ జేడీ అగ్రికల్చర్ గారిని కూడా కోరుతా ఉన్నాము. మీరు సమగ్రంగా ఏ రైతుదైతే మునిగిపోయిందో ఆ రైతు పేరు, ఆ రైతుకు ఉన్నటువంటి మునిగినటువంటి భూమి న్యాయంగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి వారిని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ మునిగిన 10-12 గ్రామాల ప్రజల కోసం పార్టీలకు అతీతంగా అందరం కూడా ఏకమై ఈ మన నష్టపరిహారం వచ్చే వరకు అందరం కూడా కంకణం కట్టుకుని గట్టిగా పోరాటం చేద్దాం. నష్టపరిహారం ఇప్పుడు ఇప్పించుకోలేకపోతే చరిత్రలో ఎప్పుడు కూడా నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ముంపుకు గురైనప్పుడు నష్టం తెచ్చుకోలేకపోతే అందరూ కూడా ఇక్కడ రైతాంగాన్ని చూస్తూ ఉంటే టొబాకోతోటి నష్టం జరిగింది, సోయాతోటి నష్టపోతా ఉన్నారు. 1 సంవత్సరం కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి నష్టపోతా ఉన్నారు. బ్యాంకుల్లో అప్పులు చేసుకున్నారు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం జరిగింది. రోజు రోజు రైతు కుంగిపోతా ఉన్నాడు.
రైతుకు జీవితం మీద విరక్తి కలిగేటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మానవత్వంతో అందరూ కూడా దీని మీద వీళ్లకు నష్టపరిహారం వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బార్ అసోసియేషన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బార్ హాల్ నందు మహాగణపతి యజ్ఞం నిర్వహించడమైంది. ఈ యజ్ఞ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జస్సు అనిల్ కుమార్ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, న్యాయవాదులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యజ్ఞ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడమైంది. భారీ వర్షం, వరదలతో బోర్గం, నీల, తడ్బిలోలిలో పంట సహాయం సోయాకు 70,000, వరికి 50,000 ఇవ్వాలి. వరదతో పంటతో కందకుర్తి గ్రామంలో ఇళ్లు సర్వం కోల్పోయిన బాధితులకు 10 లక్షలు ప్రభుత్వం అందించాలి. ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు రావడంతో బోర్గం, తాడ్బిలోలి, నీలా గ్రామాల్లో పంట, భూములు, కందకుర్తి ఇళ్లలోకి నీళ్లు రావడం వలన భారీ నష్టం జరిగిందని, ఈ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే వారిని ఆదుకొని సోయాకు 70,000, వరికి 50,000 ఇవ్వాలని, రైతులకు మనోధైర్యం కల్పించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏఐయుకేఎస్, ఏఐపీకేఎంఎస్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ బృందం రేంజల్ మండలంలోని వరద నష్టంపైన పరిశీలన చేసిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారీ స్థాయి వరద రావటం రైతులు చేతికొచ్చిన సోయా పూర్తిగా మునిగిపోయింది. సుమారు ఈ గ్రామంలో 20,000 ఎకరాలు నష్టం జరిగిందని బాధితులకు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రైతుల పేరుతో ప్రకటనలు తప్ప ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. 2 రోజుల నుంచి తక్షణ సహాయం ప్రభుత్వం అందకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు బీమాను వర్తించే విధంగా ఆదేశాలిచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన కందకుర్తిలో ప్రతి వారికి 10 లక్షల ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీటితో మునిగిన ఇండ్లను క్లీన్ చేయడానికి అధికారులు సహాయం చేయాలని, అంటువ్యాధులు రాకుండా శానిటేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవరాం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, మాస్ లైన్ రూరల్ సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, పి రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి షేక్ నసీర్, ఉపాధ్యక్షులు ఒడ్డెన, మాజీ సర్పంచ్ పార్థ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ గొజ్జ రమేష్, రైతు నాయకులు బాజీరావు, పాషం రమేష్, సుల్తాన్ సాయిలు, గోపాల్, సిద్ధ పోషెట్టి, జబ్బార్, గొల్ల సాయిలు, మన్నె పోషెట్టి, తరుణ్ పోచారం రవి, నాగొల్ల లక్ష్మణ్, షిరడి రాములు, ఖలీల్, ఇస్మాయిల్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రెంజల్ మండల పరిధిలో బోరిగం, తాడ్బిలోలి, నీల, కందకుర్తి గ్రామాల్లో ఈ 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విలయ తాండంతో మొత్తం వేలాది ఎకరాల పంట నష్టపోయిన దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ పర్యటనలో బోరిగం గ్రామానికి ఇప్పుడు వచ్చి చూశాం. దాదాపుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక్క గ్రామానికి చెందిన సోయా పంట 800 ఎకరాలు నీట మునిగింది. 20 రోజుల్లో ఎకరాన 70-80 వేల రూపాయలు రైతు బ్యాంక్ ఖాతాలో పడేటివి. అది ఇవాళ పెట్టుబడి రాక, తెచ్చిన అప్పులు తీరక మనోవేదనకు గురవుతున్న సమస్య ఎదురవుతా ఉంది. ఆ వెలుగులోనే వరి పంట కూడా దాదాపుగా ఇవాళ మనం తాడ్బిలోలు చూసుకుంటే 3,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నష్టపోయింది. చేతికి రావట్లేదు. కుటుంబ శ్రమ, కుటుంబం మొత్తం తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా నెత్తి మీద పడ్డాయి. దాదాపుగా పంట 20 రోజుల్లో చేతికొస్తే ఆ అప్పులు తీరొచ్చు, పిల్లల చదువులకు
ఫీజులు కట్టొచ్చని ఎంతో ఆశతో సంబరపడ్డారు. మంచిగుంది పంట అని చెప్పేసి ఈలోపు మాయదారి ఇలా ఈ ప్రకృతి దాడి చేయడంతో చాలా నష్టపోయింది. అందుకని రెండవ విషయం మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ తో మాట్లాడితే ఈ పంటలకు బీమా ఉందా అని ప్రశ్నిస్తే బీమా లేదు అన్నారు. బీమా అనేది ఇలా నిజామాబాద్ గాని ఇతర ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు ఏ షాపుకు పోయినా బీమా ఉంటది. వాళ్లకు కరెంట్ షాక్ తోని షాపు దగ్ధమైపోతే ₹1,00,000 స్టాక్ ఉంటే ₹2,00,000 వసూలు చేసుకుంటారు. మరి మన పంటల బీమాకు ఎందుకు ఇది వర్తించట్లేదు? పోనీ అప్పులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన దగ్గర బీమా సొమ్ముని కట్ చేసి మనకు అప్పిస్తారు. మరి ఇవాళ బ్యాంకులో మన అందరం అప్పులున్నాం. ఆ అప్పులు ఉన్నప్పుడు మరి పంటల బీమా ఉంటుంది కదా, ఆ పంటల బీమా కింద ఎందుకు షో చేయరు, ఎందుకు వర్తింపజేయరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని మా సర్వేలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుని రైతుల యొక్క పెట్టుబడిని అట్లా ఇవన్నీ కూడా లెక్కేసుకుని శ్రమని లెక్కేసుకుని ఎకరాన సోయాకు ₹70,000 ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని చెప్పేసి, వరికి ₹50,000 తక్షణమే ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఎక్కడైనా ట్రాన్స్ఫారాలు నీళ్లలో మునిగి ఇవాళ నష్టపోతే విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆ ట్రాన్స్ఫారం పక్కకు ఇంకో ట్రాన్స్ఫారం ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పేసి, బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణేష్ నిమజ్జనంపై సమన్వయ సమావేశం. హంగర్గా గ్రామంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.